బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? మెదడులోని ఏదైనా భాగానికి రక్త ప్రసరణ అకస్మాత్తుగా తగ్గిపోయినా లేదా పూర్తిగా ఆగిపోయినా బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. దీనివల్ల మెదడు కణాలకు ఆక్సిజన్ అందదు. సకాలంలో చికిత్స అందకపోతే కేవలం కొద్ది నిమిషాల్లోనే మెదడు కణాలు దెబ్బతిని తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. బ్రెయిన్ స్ట్రోక్ ప్రధానంగా 2 రకాలు. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోవడం. హెమరేజిక్ స్ట్రోక్ మెదడులోని రక్తనాళాలు పగిలిపోయి రక్తస్రావం కావడం. ఈ 2 రకాల స్ట్రోక్లు కూడా ప్రాణాంతకమైనవి. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు: మన జీవన శైలి, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యమైన కారణాలు ఇవే: అధిక రక్తపోటు, ఇది స్ట్రోక్ కు అతిపెద్ద కారణం. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ రక్తనాళాలను బలహీనపరుస్తాయి. గుండె జబ్బులు, గుండె సంబంధిత సమస్యల వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. అనారోగ్యకరమైన అలవాట్లు: ధూమపానం, అతిగా మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం. మానసిక ఒత్తిడి, మితిమీరిన ఒత్తిడి, చెడు జీవన శైలి అలవాట్లు. గుర్తించాల్సిన లక్షణాలు: స్ట్రోక్ లక్షణాలు చాలా అకస్మాత్తుగా కనిపిస్తాయి. కింద పేర్కొన్న ఏ లక్షణం కనిపించినా వెంటనే అప్రమత్తం కావాలి. శరీరంలో ఒకవైపు చెయ్యి, కాలు లేదా ముఖం అకస్మాత్తుగా బలహీన లేదా తిమ్మిరి రావడం. మాట్లాడడంలో ఇబ్బంది లేదా ఎదుటివారు మాట్లాడేది అర్థం చేసుకోలేకపోవడం. అకస్మాత్తుగా కంటి చూపు మందగించడం, అంటే ఒక కన్ను లేదా 2 కళ్ళు. కారణం లేకుండా విపరీతమైన తలనొప్పి రావడం, తల తిరగడం, నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పడం. లక్షణాలను సులభంగా గుర్తించుకోవడానికి ఫాస్ట్ పద్ధతి. ఎఫ్ అంటే ఫేస్ డ్రాపింగ్, ముఖం వంగిపోవడం, నవ్వినప్పుడు ముఖం లేదా మూతి ఒకవైపుకు వరిగిపోవడం. ఏ ఆర్మ్ వీక్నెస్, చెయ్యి బలహీనపడడం, 2 చేతులు పైకెత్తినప్పుడు ఒక చెయ్యి కిందకు పడిపోవడం. స్పీచ్ డిఫికల్టీ, మాటలో తేడా, మాట ముద్దడడం లేదా స్పష్టంగా మాట్లాడలేకపోవడం. టీ టైమ్ టు కాల్ ఎమర్జెన్సీ, సమయం చాలా కీలకం. పై లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కు వెళ్ళడం. స్ట్రోక్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి? నివారణ అనేది చికిత్స కంటే ఉత్తమమైంది. కొన్ని జాగ్రత్తల ద్వారా స్ట్రోక్ రాకుండా చూసుకోవచ్చు. బీపీ, షుగర్లను అదుపులో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా మందులు వాడుతూ వీటిని నియంత్రణలో ఉంచాలి. ఆరోగ్యకరమైన ఆహారం, ఉప్పు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రెగ్యులర్ వ్యాయామం, బరువు పెరగకుండా నిత్యం శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలి. చెడు అలవాట్లకు దూరం, ధూమపానం, మద్యం పూర్తిగా మానేయాలి. క్రమబద్ధమైన హెల్త్ చెకప్స్, క్రమం తప్పకుండా మాస్టర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం వల్ల రాబోయే ప్రమాదాలను ముందే గుర్తించవచ్చు. చివరిగా ఏం తెలుసుకోవాలి? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు సకాలంలో అందించే వైద్యం, క్విక్ ట్రీట్మెంట్ ప్రాణాలను రక్షించడమే కాకుండా భవిష్యత్తులో పక్షవాతం వల్ల వచ్చే దీర్ఘకాలిక వైకల్యాన్ని తగ్గిస్తుంది. లక్షణాలను త్వరగా గుర్తించి వేగంగా స్పందించడమే మెరుగైన కోలుకోవడానికి ఏకైక మార్గం.